నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మోదీ తిరిగి వచ్చాకే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం. వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కు పోలీసుల నోటీసులు. ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం, హైదరాబాద్లో భాజపా సంబరాలు. వ్యక్తిగత రాజకీయాలు చేయలేదు, స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. 27 ఏళ్ల తరువాత ఢిల్లీలో అధికారం దక్కించుకున్న బీజేపీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహించాలని భావిస్తోంది. అయితే ఈ వేడుక పీఎం మోదీ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాకే ఉండనుంది. రేపు ప్యారిస్ వెళ్లనున్న మోదీ అక్కడ జరిగే ఏఐ సదస్సులో పాల్గొంటారు. అనంతరం 12, 13న యుఎస్లో పర్యటిస్తారు. అమెరికా నుంచి ఆయన తిరిగి రాగానే 13 తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవల ఆఫీస్ వద్ద అగ్ని ప్రమాదం జరగగా అక్కడి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఘటనలో కుట్ర కోణం ఉందని అనుమానిస్తున్న పోలీసులు దర్యాప్తుకు ఫుటేజీ కీలకమని భావిస్తున్నారు. అటు అగ్ని ప్రమాదం నేపథ్యంలో జగన్ భద్రతపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేయగా వాళ్లే తగలబెట్టుకుని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ మండిపడింది. ఢిల్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు సంబరాలు చేసుకున్నారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు చేరుకుని బాణాసంచా కాల్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, పార్టీ నేత చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. కార్యకర్తలు, నేతలు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. వ్యక్తిగత రాజకీయాలు ఎప్పుడూ చేయలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు, కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం రాజీ పడలేదు. గంజాయి, డ్రగ్స్ను కంట్రోల్ చేశామా లేదా రాజకీయ ముసుగులో నేరస్తులు ఇష్టానుసారంగా చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఆ గర్వం అనేది ఇప్పుడు ఢిల్లీలో జరిగింది. ఇలాంటి మోడీలు ఎంతమంది వచ్చా నన్ను ఓడించారన్నారు కదా, ఏమైంది? అందుకే నేనేమంటానంటే హంబుల్నెస్, ఆ పద్ధతి, ఇప్పుడు అలాంటి వాళ్ళతో రాజకీయం చేయాల్సి వచ్చిన బాధ ఉంటుంది నాకు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను సిద్ధాంతపరంగా రాజకీయం చేశాను తప్ప వ్యక్తిగత రాజకీయాలు నేను ఎప్పుడు చేయలేదు నా లైఫ్లో. అయితే సిద్ధాంతపరంగా చేసినప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం. దాంట్లో రాజీ పడలేదు నేను. ఫ్యాక్షన్ లీడర్స్, కమ్యూనల్ వైలెన్స్, నక్సలైట్స్ వైలెన్స్, రౌడీజం చాలా నిర్మోహమాటంగా చేశాను. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.